సర్వేపల్లి ఎమ్మెల్యేగా సోమిరెడ్డి గెలవాలని, టీడీపీ ప్రభుత్వం రావాలని దుర్గమ్మకు మొక్కుకున్నానని, ఆ కోరికలు నెరవేరినందుకు నేడు మొక్కులు తీర్చుకుని అన్నదానం చేశానని ఎర్నింగారి కనకమ్మ తెలిపారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం నేలటూరుపాలెంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సామాన్య కార్యకర్త ఎర్నింగారి కనకమ్మ మాట్లాడుతూ గడిచిన ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డామని చెప్పారు. తమ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి గెలవాలని, గ్రామదేవత దుర్గమ్మకు మొక్కుకున్నానని, నేడు సంతోషంగా మొక్కులు చెల్లించుకొని అమ్మవారికి పొంగళ్లు, పోతులు పెట్టి అన్నదానం చేశామని చెప్పారు. పేద కుటుంబం అయినప్పటికీ సోమిరెడ్డి గెలుపు కోసం ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందని టీడీపీ మండల ఉపాధ్యక్షుడు వావిలి జనార్దన్ తెలిపారు. ఈ సందర్భంగా ఎర్నింగారి కనకమ్మ, ఆమె కుమారుడు ఎర్నింగారి రాజేష్లను జనార్దన్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత మండల అధ్యక్షుడు రాగాల శివకృష్ణ, పట్టుపు శోభన్, కొండూరు సురేష్, వావిలి ఆంజనేయులు, కాటంగారి దినకర్ తేజ, వావిలి పోలయ్య, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పక్కరండి బాబు. నా పేరు ఆంజనేయులు. నేను టీడీపీ కార్యకర్తని, సోమిరెడ్డి అభిమానిని. ఎలక్షన్ లో ముందుండి కార్యకర్తగా ఎన్నో ఇబ్బందులు పడ్డాను, ఎన్నో అందరిని బతిలాడుకున్నాను. దాంట్లో ఒక కనకమ్మ కార్యకర్త, ఆమె మొక్కుకున్నది మనం సోమిరెడ్డి గెలిస్తే కనకదుర్గమ్మకి మేము పొంగలు పెడతాం, పోతుల కోసం అని మొక్కుకున్నది. ఇవాళ సోమిరెడ్డి గెలిచిన తర్వాత ఇవాళ పొంగలు పెట్టాము, అన్నదానం చేశాము, మొక్కు తీసుకున్నది. అవి సంతోషం, మాకు సంతోషం. కార్యకర్తగా నేను మాట్లాడుతున్న సంతోషం. నేలటూరు పంచాయతీ గ్యాస్ లో కార్యకర్తని. నా పేరు కనకమ్మ. నేను 5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడ్డాను, చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. నేను నాకు పని లేకుండా, ఏమి లేకుండా అన్ని నా జీవనాధారం అంతా పోగొట్టేశారు. ఏదో మనకి ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి నేను అప్పటి నుంచి కాసుకొని ఉన్నాను. ఏదో ఈ రోజు మన ప్రభుత్వం వచ్చింది, నాకు సంతోషంగా ఉంది. ఈ రోజు దానివల్ల ఈ కార్యక్రమం అప్పుడు ఒప్పుకున్నాను. ఇప్పుడు దుర్గమ్మకు పెట్టుకొని ఒక అమ్మవారికి మొక్కుకున్నాను. ఆ రోజు మన పార్టీ వస్తే నేను పెడతానమ్మా నీకు అని చెప్పేసి మొక్కుకున్నాను. ఈ రోజు పెడుతున్నాను, నా కోరిక నెరవేరింది. అన్ని ఆగి మాగా చేసి ఇప్పుడు సోమిరెడ్డి కోసము ఎన్నో మొక్కులు మొక్కాను. నేను ఎంతమందిని ఏడుకున్నాను. ఈ రోజు ఎమ్మెల్యే సోమిరెడ్డి గెలిచాడు కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది, ఎంతవరకు సంతోషంగా ఉంది. ఈ రోజు ఆయన వల్ల ₹1 బతుకుతారు నాకు వచ్చింది. ఇంకా రావాలని ఏదో ఉండింది, ఇస్తారని చెప్పి సంతోషించి మాట్లాడుతున్నాను. అంతవరకు నాకు సంతోషం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.